ఇక ట్యాంక్ బండ్ పై జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన కళా ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి వీక్షించనున్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డం పట్టే విధంగా చేనేత వస్త్రాలతో పాటు పిండి వంటలను అందుబాటులో ఉంచుతారు. ట్యాంక్ బండ్ పై 80 ప్రత్యేక స్టాల్స్ ను అధికారంగా ఏర్పాటు చేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడవచ్చు ఈరోజు సాయంత్రం ఉత్సవాలు ఉదయం సమయంలో అయితే పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సాయంత్రం వేళలో కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై అయితే ఉన్నాం. ట్యాంక్ బండ్ పైన బుద్ధుడి విగ్రహం ఎదుట మనం చూడవచ్చు. ట్యాంక్ బండ్కు ప్రధానంగా బుద్ధుడి విగ్రహం ఎదుటగానే ఒక భారీ స్టేజ్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అండ్ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. కాకతీయ కమాన్ నుండి మొదలుకొని రాణిగంజ్ సెంటర్ వరకు అయితే పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి స్టేజీ ఏదైతే ఉందో ప్రధానమైన స్టేజీ ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రధాన స్టేజీ మీద వివిఐపి స్టేజీ మీద సాయంత్రం నిర్వహించనున్నటువంటి ఒక తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు. సాయంత్రం 7 గంటల సమయానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఏర్పాటు చేసినటువంటి అవతరణ దినోత్సవ కళా బృందం వేడుకల కార్యక్రమానికైతే హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లను చేస్తుంది. మనం ప్రస్తుతం ఇక సభా వేదికను కూడా పరిశీలిద్దాం. ఈ సభా వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక మీద నుంచే సాయంత్రం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 7 గంటలకు ఇక్కడికి వచ్చేసి ఈ వేదిక మీదుగా మొత్తం కార్యక్రమం మొత్తం కూడా పూర్తయ్యే వరకు సుమారు 2 గంటల పాటు కూడా ఇక్కడ ఈ యొక్క వేడుకలలో పాల్గొనున్నారు. ఈ వేదిక పైననే సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా శాసనసభ్యులతో పాటు అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క వేదికను అలంకరించబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ వేదిక పై నుండి ఎదురుగా కూడా మరొక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 70 నిమిషాల పాటు సాగేటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన కళా ప్రదర్శనలు కూడా 70 నిమిషాల పాటు కళాకారులు అయితే కళా ప్రదర్శన ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ కమాన్ వైపు భాగం నుంచి అయితే ట్యాంక్ బండ్ మీదకు వస్తారు. అక్కడి నుంచి వచ్చుకుంటూ ఈ యొక్క వేడుకలను పురస్కరించుకొని ఏంటంటే వేదికకు 2 వైపులా కూడా ఒకవైపు 40 స్టాల్స్ అదేవిధంగా మరొక వైపు 40 స్టాల్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ద్వారం గుండానే ఈ వేదిక మీదకి రాబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క వేదిక మీదకి రావడంతో పాటు ఈ వేదిక పైన ఆసీనులై సుమారు 70 నిమిషాల పాటు జరిగినటువంటి కళా ప్రదర్శనను కూడా ఇక్కడి నుంచి తిలకించేటువంటి అవకాశం ఉంది. బుద్ధ విగ్రహం మనకు ఎదురుగానే ఉంది. బుద్ధ విగ్రహంపై అయితే లేజర్ లైటింగ్ షోను కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి అయితే లేజర్ లైటింగ్ షో కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి అతిథులందరూ కూడా అక్కడ బుద్ధ విగ్రహం దగ్గర, అంతేకాకుండా మనం ఆ పక్కనే చూసినట్లయితే పీపుల్స్ ప్లాజాలో కూడా లేజర్ లైటింగ్ షోను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం మరొక ప్రాంతం చూసుకున్నట్లయితే సంజీవయ్య పార్క్లో కూడా లేజర్ లైటింగ్ షోను సుమారు 5 ప్రాంతాలలో ఇటు కాకతీయ కమాన్ వద్ద కానీ అదేవిధంగా ఇటు రాణిగంజ్ చౌరస్తా వైపు అదేవిధంగా ఇక్కడ సంజీవయ్య పార్క్లో పీపుల్స్ ప్లాజాలో బుద్ధుడి విగ్రహం ఎదుట కూడా 5 ప్రాంతాలలో అయితే లేజర్ లైటింగ్ షోలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా లేజర్ లైటింగ్ షో పాటు రాత్రి వేళలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఫైర్ క్రాకింగ్ సంబంధించినటువంటి షోను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ క్రాకర్స్ను కూడా బుద్ధ విగ్రహంతో పాటు పీపుల్ ప్లాజా సంజీవయ్య పార్కులలో క్లాకర్స్ను కూడా పేల్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకైతే ఇక్కడ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చే సమయానికైతే ఇక్కడ సుమారు 5,000 మంది పోలీసులతో భారీ కవాతును కూడా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం సమయంలో పరేడ్ గ్రౌండ్లో మార్చ్ పాస్ట్ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం కూడా ఈ యొక్క వేడుకలకు సంబంధించి అయితే సాయంత్రం వేళలో ఇక్కడ 5,000 మంది కానిస్టేబుళ్ళు ఇక్కడ కాకతీయ కమాన్ నుంచి ఇటు రాణిగంజ్ చౌరస్తా వరకు కూడా ఈ యొక్క కవాతును నిర్వహించి గౌరవ వందనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి హాజరు కానున్నటువంటి అతిథులకే తెలుపబోతా ఉన్నారు. అంటే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వీక్షించేందుకు వీలుగా స్టేజ్ నుంచి ఇటు కాకతీయ కమాన్ వరకు అయితే 3 భారీ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మనం విజువల్స్ ద్వారా చూడొచ్చు. భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కళా ప్రదర్శనలు, ట్యాంక్ బండ్ పొడుగుతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడి వారు అక్కడే నిల్చొని కూడా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా అయితే ఒకవైపు 3 LED స్క్రీన్లు, మరొక వైపు 5 LED స్క్రీన్లను అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అయితే స్టేజ్కి 2 వైపులా, ఒకవైపు 40 షాపులతో పాటు మరొక వైపు 40 స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరై ఈ యొక్క స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏవైతే స్టాల్కి సంబంధించిన స్పెషాలిటీస్ ఉంటాయో వాటిని అన్నిటి కూడా ప్రదర్శనలు అన్నింటినీ కూడా ఇక్కడ సందర్శించి పరిశీలించనున్నారు. అనంతరం దశాబ్ది ఉత్సవాలను అయితే విజయవంతం చేసుకోవడంలో భాగంగా ప్రజలందరూ కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అన్ని నెవరు వేసుకునే విధంగా తెలంగాణ బతుకమ్మ కానీ, తెలంగాణ పిండి వంటలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రుచులు కానీ, అన్ని రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా అయితే ట్యాంక్ బండ్ మీద కార్యక్రమాలు రూపొందించేందుకు అయితే అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. నెంబర్ ఉందా ఒకసారి చెట్లు